హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వప్న మహేష్. ఈరోజు అయితే మేము కుమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం అనమాట. నైట్ 9 o'clockకి జస్ట్ ఇట్లా అనుకున్నాము అండ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పుడప్పుడే లగేజ్ ప్యాక్ చేసుకొని పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అంతా తినేసి స్టార్ట్ అయ్యేసరికి నైట్ 1 అయింది. అండ్ ఎవరెవరు వెళ్తున్నామంటే మా ఆడపడుచు వాళ్ళము, మా అత్తయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు, మేమంతే, ఎవరు లేరు. పర్పస్ ఏంటి అంటే మేదాంష్కి ఆల్రెడీ పుట్టు వెంట్రుకలు తీసాము. సెకండ్ టైం కూడా తిరుపతిలో తీసాము, ఫస్ట్ టైం యాదగిరిగుట్టలో తీసాము. అండ్ మాకు ఒక సెంటిమెంట్ ఏంటంటే కొమరవెల్లిలో కూడా ఒకసారి తీసే బాగుంటుంది అనేసి మా పెద్ద బాబు కూడా అలాగే తీసాము. అండ్ వీనికి కూడా అలా తీసామనేసి సడన్గా అనుకోకుండా వెళ్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే కూడా పిల్లలకి హాలిడే ఉంటుంది కదా, సాటర్డే రోజు నైట్ వెళ్తే సండే రోజు మంచిగా దర్శనం చేసుకొని అంతా ఎంజాయ్ చేసి రావచ్చు అనేసి స్టార్ట్ అయినాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే మా హస్బెండ్ వాళ్ళు కూర్చున్నారు. సో వెళ్ళేసరికి నైట్ అయితే 3:30 అయింది. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. మార్నింగే ఎక్కడ వెళ్ళేసి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీద్దామనేసి వెళ్ళాం అనమాట. నేను, మా హస్బెండ్, మా మరిది, మా అత్తమ్మ వెళ్ళినాం అనమాట. చూస్తున్నారు కదా మేదాంష్కి అయితే హెయిర్ ఎంత పెరిగిందో. వాడైతే అసలు ఏడుస్తాడు అనుకున్నాము, వాడేం ఏడవలేదు. అండ్ మా చిన్న బాబు విహాన్ కూడా ఉండు కదా, వానికి కూడా తీసినాం అనమాట. వాడికి ఆల్రెడీ ఫస్ట్ గుండు చెరుగట్టులో అయిపోయింది అండ్ సెకండ్ గుండు ఇక్కడ తీస్తే బాగుంటుంది అనేసి తీసినాం అనమాట. అండ్ ఈ గుండు చేయించడం కూడా మార్నింగే అయిపోయింది. మార్నింగ్ గుండు చేయించుకొని అట్లనే రూమ్కి వెళ్ళేసి మంచిగా పిల్లలకి స్నానం చేయించుకొని అండ్ కొమరవెల్లి మల్లన్న స్వామికి బోనం చేసి అక్కడ అండ్ పైన కూడా ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, ఎల్లమ్మ కూడా బోనం చేసి అట్లనే వడి బియ్యం కూడా కలిపేసినాం అనమాట. ఇక్కడ చూసారు కదా బోనాలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. మేము అక్కడికి వెళ్ళేసి గుండు వేయించుకొని స్నానం చేసి వచ్చేసరికి మా ఆడపడిచి అయితే ఇక్కడ బోనం రెడీ చేస్తుంది. అండ్ నేను కూడా బొట్టు పెట్టేసి కొంచెం బోనం ఎక్కించడానికి అక్కడే బొట్టు పెట్టేస్తున్నాను అనమాట గోడకి. అండ్ కొమరవెల్లిలో ఏంటి అంటే మల్లన్న స్వామికి మనం ఎక్కడైతే బోనం చేసామో అక్కడనే ఎక్కించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా ఆడుకుంటున్నారు. మేదాంశ అయితే గుండె అయిన తర్వాత అండ్ రూమ్స్ కూడా మాకు ఇక్కడ కంఫర్ట్గా దొరికాయి అనమాట. మేము తీసుకున్నది ఒక రూమ్, దాని పక్కన కూడా 2-3 రూమ్స్ ఇట్లా ఖాళీగా ఉండే అనమాట. సో పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారనమాట. బోనాలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. అండ్ ఇంకా మేము కూడా బోనం ఎక్కించడానికి కాళ్ళకి పసుపు పెట్టుకొని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ అప్పటికే 2 బోనాలు ఎక్కించాలి, అమ్మవారికి బియ్యం తీసుకొని వెళ్ళాలంటే చాలా టైం అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొండపోచమ్మకి వెళ్ళేది ఉంది. కొండపోచమ్మ టెంపుల్ కూడా తెలుసు కదా మీకు, అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ బోనం చేసి మళ్ళీ అమ్మవారికి దర్శనం చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇదంతా చేసేసరికి చాలా టైం పడుతుంది అనేసి కొంచెం తొందర చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే బోనంని మొక్కుతున్నాడు. బోనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి అక్కడే బోనం అయితే సమర్పించినాం అనమాట మల్లన్న స్వామికి. అండ్ నెక్స్ట్ దర్శనంకి వెళ్తున్నాం. క్రౌడ్ అయితే ఈరోజు నార్మల్ డేస్ అయినా క్రౌడ్ చాలా ఉండే అనమాట. నేను మా అత్తమ్మ అయితే ముందు నుంచి వెళ్తున్నాము, వెనకాల వీళ్ళందరూ వస్తున్నారనమాట. సో ఎన్విరాన్మెంట్ అయితే ఇట్లా ఉంది. క్రౌడ్ అయితే నార్మల్ డేస్ అయినా సరే చాలా ఉండే, దర్శనంకి కూడా చాలా లైన్ ఉండే. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. సో గంగరేగి చెట్టు కాడికి వచ్చేసినాము. చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా లైన్ ఉండే. అండ్ దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు మల్లన్న స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మాకైతే ఈరోజు లైవ్ దర్శనం అయిందనమాట. లోపలికి వెళ్ళినాము. స్వామివారిని అయితే దగ్గర నుంచి చూడడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం. చాలా టైమ్స్ వెళ్ళినాం కానీ అంత గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే ఎప్పుడు చేసుకోలేదన్నమాట. చూస్తున్నారు కదా స్వామివారిని దగ్గర నుంచి వీడియో తీసిన చూడండి. అండ్ దర్శనం అయిపోయింది, వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ గుట్ట పైన ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, ఎల్లమ్మ బోనం తీసుకొని వెళ్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. అండ్ నేను ఇక్కడ బోనం ఎత్తుకుంటున్నా చూడండి. అండ్ గైస్ మీలో కూడా మన ఛానల్ని ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ బోనం తీసుకొని వడిబియ్యం తీసుకొని అమ్మవారికి పైకి అయితే వెళ్తున్నాము. ఎండ అయితే చాలా గట్టిగా కొడుతుంది. అండ్ కానీ ఎంత ఎండ కొట్టినా మనమైతే మొక్కుకున్నప్పుడు అన్నీ తీసుకొని వెళ్తుంటే మనకు కొంచెం అవేవి తెలీదు. సో గుట్ట పైన ఉంటుంది అమ్మవారు, చాలా హైట్గా ఉంటుంది. ఎక్కేసి దర్శనం చేసుకున్నాం అనమాట. బోనం కూడా ఎక్కించేసి అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొండపోచమ్మకి అయితే స్టార్ట్ అయినాము. కొండపోచమ్మ కూడా కొమరవెల్లికి దగ్గరలోనే ఉంటుంది. చాలా డిస్టెన్స్ అయితే ఏముండదు, మినిమం ఒక 10 minutes to 15 minutes పడుతుంది. సో గాయస్ అంతా సర్దుకొనేసి మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. ఇక్కడ మా కోడలు చూడండి ఎట్లా వండుకుందో, ఈమె శ్రీయ. అండ్ బ్యాక్ సైడ్ మా కోడలు హాయ్ చెప్తుంది చూడండి, ఈమె పేరు చిన్నారి. అండ్
కొమరవెల్లిలోనేమో మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, ఇక్కడేమో కొండ పోచమ్మ ఉంటుంది. అంటే అక్క తమ్ముడు అక్కడ ఉంటారు, ఇంకొక అక్క వచ్చేసి కొండ పోచమ్మ అంటారు. అండ్ అక్కడ నాన్ వెజ్ అట్లాంటివి ఏమి ఉండవు కొమరవెల్లిలో. అండ్ అక్కడ మొత్తం చాలా పవిత్రంగా నాన్ వెజ్ తినకుండా బోనం ఎక్కించేసి అంతా చేసుకొని వచ్చేసి ఇక్కడ కొండపోచమ్మ దగ్గర నాన్ వెజ్ వండుకొని తినొచ్చు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు చాలామంది అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసి. ఇది అనమాట బ్లాగ్. బోనం అయితే ఇక్కడ కూడా కంప్లీట్ చేసినాము. అండ్ కోడి కోసి అంతా ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది, బోనం తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఫుడ్ ప్రిపరేషన్ వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Bye. Keep watching my channel.